ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near JN2 Metro, Hyderabad. ఈరోజు మనము జనరల్గా డెంటల్ ట్రీట్మెంట్కి రాకపోవడానికి చాలామంది రీజన్ ఏం చెప్తారంటే పెయిన్ అని చెప్తారనమాట. సో ఆ నీడిల్ ప్రిక్ పెయిన్ కావచ్చు, ఆ ప్రొసీజర్ పెయిన్ కావచ్చు, ఆ సౌండ్స్ వల్ల వచ్చే ఇబ్బంది కావచ్చు, దానివల్ల అని చాలామంది ట్రీట్మెంట్కి ఎర్లీ స్టేజ్లో రాకుండా అది చాలా ప్రొలాంగ్ చేసి అది మనకి సివియర్ పెయిన్ వచ్చినప్పుడే వస్తున్నారు. సో దీనికి మేము ఇక్కడ ఎట్లా చేస్తూ ఉంటాము ప్రొసీజర్, అది ఎంత సింపుల్గా ఉంటుంది, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయటం వల్ల మీకు ఎంత పెయిన్లెస్గా ఉంటుంది, సో సిట్టింగ్స్ తక్కువ ఉండే విధంగా పెయిన్ లేకుండా ఎలా చేస్తాము అనేది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించబోతున్నాము అనమాట. ఫస్ట్ ఒక పేషెంట్ అనేవాళ్ళు కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఆ పేషెంట్కి ప్రాబ్లం ఏముంది అనేది వాళ్ళు చెప్పింది నోట్ చేసుకొని దాని తర్వాత క్లినికల్గా మేము చెక్ చేసి అవసరమైతే ఒక పెద్ద ఎక్స్రే తీసుకొని ఆ ఎక్స్రేలో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని డీటెయిల్గా చెప్పిన తర్వాత ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందర కూడా ఓన్లీ కొన్ని కేసెస్కి మాత్రమే, అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి మాత్రమే ఇంజెక్షన్ అనేది నీడ్ ఉంటుందన్నమాట. అన్ని డెంటల్ ప్రొసీజర్స్కి ఇంజెక్షన్స్తో పని లేదు. సో ఆ ఇంజెక్షన్తో పని ఉన్న ట్రీట్మెంట్ కూడా మన ఆక్సిడెంటల్లో ఎలా చేస్తాము అంటే, ఎక్కడైతే నీడిల్ ప్రిక్ చేస్తామో ఆ నీడిల్ ప్రిక్ చోట ముందు ఒక ఎనస్థెటిక్ జెల్ కానీ ఎనస్థెటిక్ స్ప్రే కానీ అప్లై చేసి అక్కడ ఆ స్పర్శ లేనితనం ఆ ఏరియాకి వచ్చిన తర్వాత నీడిల్ ప్రిక్ అని చేస్తాం అనమాట. మనం అనుకున్నట్టు ఇక్కడ ఏదైతే పిప్పి పన్ను ఉందో ఆ పిప్పి పన్ను తీయాలంటే మీకు ఇక్కడ ఇంజెక్షన్ ఇవ్వాలి. సో మీకు ఈ ఇంజెక్షన్ నొప్పి కూడా తెలియకుండా ఉండడానికి ఆ ఇంజెక్షన్ ఇచ్చే చోట ఎల్ఏ స్ప్రే కానీ లేకపోతే ఆయింట్మెంట్ కానీ జెల్ కానీ రాసిస్తాను. సో మీకు స్ప్రే కావాలా, జెల్ కావాలా? స్ప్రే. ఓకే, సో స్ప్రే చేశాను. ఒక హాఫ్ మినిట్ ఆగండి, ఓకేనా? సో హాఫ్ మినిట్ అయిందండి. సో ఇప్పుడు నేను ఎక్కడైతే ఇంజెక్షన్ ఇస్తానో అక్కడ మీకు స్పర్శ తగ్గినట్టు ఉందా, కొద్దిగా బరువు ఎక్కినట్టు ఉందా? సో ఇప్పుడు నేను చిన్నగా ఇంజెక్షన్ ఇస్తాను, మీరు ఏం కంగారు పడొద్దు. మీకు ఎటువంటి ఇబ్బంది అనిపించినా మీ ఎడమ చేతిని ఇట్లా ఎత్తండి, నేను ప్రొసీజర్ మధ్యలో ఆపుతాను, మిమ్మల్ని కంఫర్ట్ చేసిన తర్వాత చేస్తాను, ఓకేనా? స్ప్రే చేశాను, మీకు అక్కడ ఇంజెక్షన్ చేస్తున్నాను, ఓకేనా? సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నొప్పి లేకుండా ట్రీట్మెంట్ పొందే అవకాశం ఇక్కడ లభిస్తుంది. తర్వాత వచ్చేసి ఏవైతే ఆ డెంటల్ సౌండ్స్ వస్తాయి, లేదు పద్దాపు మన ఉమ్ము ఉయ్యాలి అనే ఇబ్బంది పడుతున్నారో ఆ డెంటల్ సౌండ్స్ రాకుండా ఇక్కడ ఆక్సిడెంటల్లో సెంట్రలైజ్ సెక్షన్ అనేది చేయడం జరిగిందనమాట. సో చైర్ పక్క నుంచి సౌండ్స్ రావటం కానీ, లేదు పద్దాపు ప్రొసీజర్ మధ్యలో మీరు ఉయ్యటం అనే అవసరం లేకుండా దానికి సపరేట్ ఎక్విప్మెంట్తో చేయటం అనేది జరిగింది. జనరల్గా ఏదైనా డెంటల్ ప్రొసీజర్ జరిగేటప్పుడు ఆ మిషనరీ ఓవర్ హీట్ అయ్యి ఆ హీట్ వల్ల టూత్ అనేది ఇబ్బంది కాకుండా ఉండడానికి వాటర్ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ ప్రెషర్ ఏదైతే మనకి వాటర్ నోట్లో అక్యుములేట్ అవుతుందో జనరల్గా పేషెంట్ అనేవాళ్ళు స్పిట్ చేస్తూ ఉండాలి, స్పిట్ ఉంది దాంట్లో. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే, ఏదైతే వాటర్, సపోజ్ ఇది నోట్లోని వాటర్ అనుకుంటే ఆ మిషనరీ ద్వారా పేషెంట్ అనే వాళ్ళు ఉయ్యకుండా ఆటోమేటిక్గా తీసే సదుపాయం అనేది మన క్లినిక్లో ఉందన్నమాట. సో ఇలా ఎలా అయితే గ్లాస్లోంచి వాటర్ తగ్గుతూ ట్యాప్లోకి వెళ్తున్నాయో మీ నోట్లో ఉన్న వాటర్ కూడా అంతే ఫాస్ట్గా తీయటం అనేది జరుగుతుంది. సో ఇది చిన్న సౌండ్ వచ్చినా సరే దీన్ని భయపడాల్సింది ఏమీ లేదండి, దీనికి ఏమీ ఉండదు, జస్ట్ వాటర్ని అబ్జర్వ్ చేసే శక్తి ఉంటుందన్నమాట. సో చూడండి, ఇలా వాటర్ అనేది తీసుకుంటుంది ఈ మిషనరీకి సంబంధించిన మెషిన్స్ అన్నీ ఒకటే రూమ్లో ఉండటం వల్ల సివియర్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆక్సిడెంటల్లో ఆ సౌండ్ వచ్చేదంతా వేరే రూమ్లో సెంట్రలైజ్డ్గా ఉండటం వల్ల మనకి సౌండ్ రావటం, దానివల్ల పేషెంట్కి ఇబ్బంది కలగటం అనేది ఉండదన్నమాట. సో ఏదైనా ప్రొసీజర్ ఇట్లా జరిగేటప్పుడు సౌండ్ అనేది ఉండదు ఇక్కడ.
సో ఈ మిషనరీ సౌండ్కి కూడా భయపడి చాలామంది రాకుండా ఉన్నారు. అలాంటి ఫోబియా ఉన్న వాళ్ళందరూ ఈ ఆక్సిడెంటల్కి కంఫర్టబుల్గా రావచ్చు. సో డెంటల్ ట్రీట్మెంట్కి మీకు నీట్నెస్ లేదని భయము, స్టెరిలైజేషన్ లేదని భయము, లేదంటే పెయిన్ ఉంటుందని భయము, చాలాసార్లు రిపీటెడ్గా తిప్పుతారు అనే ఇబ్బంది ఉంటే అలాంటి ఇబ్బందులు లేకుండా ఏ ఊరి వాళ్ళైనా సరే, అంటే చాలా డిస్టెన్స్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి చాలా తక్కువ టైంలో ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళొచ్చు అనమాట. థ్యాంక్ యూ.